వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇకపోతే ఇప్పుడు హర్ష కుమార్ గారి మీద ఒకటే ఆరోపణ, ఆయన కుల నాయకుడా రాజకీయ నాయకుడా, హిందుత్వవాద హిందుత్వ వ్యతిరేక ఏంటనేది ఒకటే కామెంట్స్ బయట. ఏమంటారు దీనికి మీరు చెప్పాలి. ఇప్పుడు అణగారిన వర్గాల గురించి పోరాడిన లేకపోతే అన్యాయం జరిగిన వాళ్ళ గురించి పోరాడిన కులం ముద్రేస్తే మనం ఏం చేయగలం చెప్పండి. ఇప్పుడు కుందాలపల్లి ఉంది, ఎప్పుడు దాకా ఎందుకు కుందాలపల్లి ఉంది. కుందాలపల్లిలో వాళ్ళు శవాన్ని మోసుకుని వెళ్తూ ఉంటుంటే రోడ్డు మించి తీసుకెళ్ళడానికి వీల్లేదన్నారు, కింద పడేశారు ఆ శవపేటికని. చాలా గొడవలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు. ఎందుకు? అంతకుముందు ఆ వీధిలో పెళ్ళి అయిందంటే ఇప్పుడు 3వ తారీఖున, వీళ్ళు తీసుకెళ్తుంది 14వ తారీఖు పీగన్నవరం నియోజకవర్గం. అంటే ఎంత అన్హ్యూమన్ అండి. ఒక దళితుడి శవాన్ని రోడ్డు మీద, పైగా దళితుల డబ్బుతో వేయించిన రోడ్డు మీద తీసుకెళ్ళకూడదంటే తప్పు కదా. ఇక్కడున్న హర్ష కుమార్ గారికి తెలిసిన వాస్తవము అక్కడున్న ఎమ్మెల్యేకి తెలియదు. ఎస్సీ నియోజకవర్గం కదా అది, ఆయన ఎస్సీ ఎమ్మెల్యేనే కదా అక్కడ ఉండేది. మరి ఆయనకి తెలియదు అంటారా? వాళ్ళ అధికార పార్టీ కదా. పాపం వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడతానులే. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అండి, ఎస్సీలకి మా దళిత ఎమ్మెల్యేలు మాట్లాడలేరండి దళిత సమస్యల మీద. మీరు నేను 2004లో అయ్యాను, 2004 నుంచి 2026 24 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే దళిత సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడడం చూసారా? ఎందుకు మాట్లాడలేరంటారు? భయం అండి. మీకు భయం లేదా? నాకు భయం లేదు. కారణం ఎమ్మెల్యే భయంతోనే మాట్లాడలేదా? కారణం ఎందుకంటే నేను మాట్లాడితే కాపుల పార్టీలో నేను నెగ్గాను, రేపు పొద్దున్న కాపుల పార్టీ టికెట్ ఇవ్వరు నాకు. ఆ ఒక్క భయమే నా దగ్గర లేదు. నేను సొంతంగా తెచ్చుకున్నాను టికెట్. రాజశేఖర రెడ్డిని కానీ పతిగొండి కాదని నేను సొంతంగా పార్టీ హైకమాండ్ దగ్గర నేను తెచ్చుకున్నాను. నాకు ఎవడ భయం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి కుల వ్యవస్థ వల్ల ఎలా జరుగుతూ ఉంటుంటే పాలేరులు పెడతారు సర్పంచుల కింద, లేకపోతే ఎమ్మెల్యేలు చదువుకున్న వాడినైతే పంపి పెట్టరు. మొన్న ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవరు, ఒక అమ్మాయిని అరవ శ్రీధర్, అతని కన్నా ముందు పోటీ చేసిన అతను ఒక కంప్యూటర్ ఇదంట, ఇతను బీటెక్కే. కానీ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి రెడ్డి ఎవరు ఇతను ఖర్చు పెడతాను భాస్కర్ చెప్తాను. భాస్కర్ ఎస్పీ అతను ఇండివిజువల్ గా పైకి వచ్చి డైరెక్ట్ గా చాలా వెల్ ఎడ్యుకేటెడ్, కాదండి, బాగా వెల్ ఎడ్యుకేటెడే కాకుండా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తెలిసిన అతనికి మానేసి అరవ శ్రీధర్కి ఎందుకు ఇచ్చారంటే, అరవ శ్రీధర్ కూడా బీటెక్కే, కానీ అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు అతన్ని స్పాన్సర్ చేశారు. అతనికైతేనే ఎందుకు చేశారంటారు? ముక్కా రూపానంద రెడ్డి గారు చేసింది. ముక్కా రూపానంద రెడ్డి, ఎస్. ఎందుకు చేస్తాడు? అతనికి ఎదురు తిరిగి వాళ్ళు ఎవరన్నా కావాలనుకుంటారా? భాస్కర్ కూడా ఎస్సీనే కదా. భాస్కర్ నాలాంటి మనిషి అయి ఉండాలి. ఓకే, భాస్కర్ రాజానుభావుడు, మంచి విద్యావంతుడే కాకుండా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుంటాయి. ఇండివిజువల్ గా స్వతంత్రుడు ఇండివిజువల్ గా వచ్చినోడిని ఎవరిని కూడా ఈ పార్టీలు, తెలుగుదేశం అనవండి, లేకపోతే వైఎస్పీ అనవండి, ఏ పార్టీలు కూడా వాళ్ళని రానివ్వు. అంటే పార్టీలు అనొచ్చా, పార్టీలలో ఉన్న అగ్ర కులస్తుల ఆధిపత్యం అనొచ్చా? పార్టీలు అందరూ ఉంటారు కదా వీళ్ళందరూ. మీకు చూడండి, ఇప్పుడు అది కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వీళ్ళందరూ ఉంటారు. అందరూ ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అగ్రవాళ్ళు అందరూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఎస్సీల విషయానికి వస్తే పార్టీ అనొచ్చా, అంటే ఆ పార్టీలో ఉంటున్న అగ్ర కులస్తులు అనొచ్చా? మీరు ఒకటి విషయం చెప్తాను, మీ ఇష్టం వచ్చినట్టే నియోజకవర్గం పేరు చెప్పండి. అమలాపురం ఉంది. అమలాపురం ఎమ్మెల్యే టికెట్ ఎవరు ఇప్పించారండి? అతను సొంతంగా తెచ్చుకున్నాడా? చెప్పండి సార్. ఎవరు బ్యాక్గ్రౌండ్ అంటారు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు వాయించారంటారు? అక్కడ కిరా అనే ఎవరు? అలా కదండి, అక్కడ
ఇంతకుముందు చేసినటువంటి ఎమ్మెల్యే చనిపోయాడు ఆయన, మన అమలాపురం పినిపే విశ్వరూప్ గారు మీ ఫ్రెండే కదా, ఆయనే కదా కాదండి, పినిపే విశ్వరూప్ కాదు. పినిపే విశ్వరూప్ కన్నా ముందు కాపు లైన్ చేశారు ఆయన, మినిస్టర్ కూడా చేశారు. ఓకే. తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్. వాళ్ళ అల్లుడే మన ఈయన ఎవరు, తోట నరసింహం గారు. తోట నరసింహం గారి బాంబు కాకినాడ. వాళ్ళ సిస్టర్ని తోట నరసింహం గారు చేసుకున్నారు, ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు. వాళ్ళ అబ్బాయిలు ఈ ఎమ్మెల్యేని సపోర్ట్ చేసి తీసుకెళ్ళి ఇప్పించినాయి, ఎందుకంటే ఆయనకి రాజప్పకి పడదు కాబట్టి. అలాగే ఇప్పుడు మీరు జనసేన ఎమ్మెల్యే అన్నారు చూడండి, కాదు ఇక్కడ పి గన్నవరం, అతను ఎవరండి? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా మీకు? తెలీదు. అతను డీజీపీ ఆఫీస్, తెలంగాణ డీజీపీ ఆఫీసులో ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ అయినా. పోలీస్ ఆఫీసర్ కాదండి, తెలంగాణ డీజీపీ ఆఫీసులో ఒక సూపరింటెండెంట్ కింద రిటైర్ అయిన మనిషి, అంతేగాని అతను పోలీస్ ఆఫీసర్ కాదు. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉంటారండి ఎస్సీస్? ఎవరిని మార్చి ఇచ్చారు అతనికి ఎవరిని మార్చి ఇచ్చారు? మహాసేన రాజేష్ని మార్చి అతనికి ఇచ్చారు. కరెక్ట్. మహాసేన రాజేష్కి ఇచ్చారు. రాజేష్ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అతన్ని మార్చేసి అతన్ని పెట్టారు. ఎంప్లాయీని రిటైర్డ్ అయిపోయిన వాడిని తీసుకుంటా తెప్పితే పార్టీలు. మీరు తర్వాత రాజోలు నియోజకవర్గం ఎవరండి సార్? రాజోలు నియోజకవర్గం ఎవరండి? ఎక్కడ దాకా వెళ్ళవసరం లేదు. అతను దేవవరప్రసాద్. ఎవరండి అతను? గిడ్డి సత్యనారాయణ. గిడ్డి సత్యనారాయణ. ఇతను దేవవరప్రసాద్. ఎవరండి దేవవరప్రసాద్? ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చేశాడు. పవన్ కళ్యాణ్కి పిఏ కింద పనిచేశాడు. పవన్ కళ్యాణ్కి పిఏ కింద పనిచేశాడు కాబట్టి ఒక ఎస్సీ నియోజకవర్గం వెళ్ళి అక్కడ పోటీ చేయరు అన్నాడు. ఇది ఏ నియోజకవర్గం తీసుకోండి, ఒక రిటైర్డ్ ఐఏఎస్ కదా ఐఏఎస్. అందుకని పిఏకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్, హూ ఇస్ పవన్ కళ్యాణ్? పవర్ స్టార్. ఆయన పవర్ స్టార్, పార్టీ అధ్యక్షుడు. పవర్ స్టార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉప ముఖ్యమంత్రి అవ్వకముందు వెళ్ళి అతను ఊడిగం చేస్తాడా? ఒక పార్టీ అధ్యక్షుడు కదా. పార్టీ అధ్యక్షుడైతే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఏమీ ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా వెళ్తే చేస్తాడా? మరి ఈయన ఆశించి వెళ్ళాడు, ఆయన ఆశించి తీసుకోలేదు కదా. రామని చెప్పలేదు కదా, ఈయన ఆశించి వెళ్ళాడు. వెళ్ళాడు, ఆయన ఫుల్ఫిల్ చేశాడు కదా. అవును, మంచిదే కదా. ఎందుకు అక్కడ రాజోల్లో ఇప్పుడు తను ఎప్పుడైనా వెళ్ళాడా? రాజోల్లో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు? పి గన్నవరంలో ఎంతమంది ఎస్సీలు పార్టీల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు? జనసేనలో ఎంతమంది పార్టీల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు? తెలుగుదేశంలో ఎంతమంది పార్టీ పనిచేసిన వాళ్ళు ఉన్నారు? వీళ్ళు ఎవరో కనపడరు. వాళ్ళకి వేల మంది ఉన్నారండి. వాళ్ళకి పనికొచ్చి వాళ్ళని, వాళ్ళకి కనపడిన వాళ్ళని అదే ఓపెన్ కాన్స్టిట్యున్సీలో పార్టీలో పనిచేసిన వాడికి ఇస్తారు. రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో పార్టీ పనిచేసిన వాడికి ఎవరు? వాళ్ళకి చెప్పు కింద ఉన్న వాళ్ళకి ఇస్తారు. అందుకని వాళ్ళు మాట్లాడరు. ఒక ఐఏఎస్ కదా ఆయన. ఐఏఎస్ అయితే ఎవరికండి? పరిపాలన తెలిసిన వ్యక్తి కాబట్టి ఐఏఎస్ అయితే మటుకు ఏంటి, అతని దగ్గరికి పిఏ కింద చేశాడు కాబట్టి ఇచ్చారు అతనికి. మన దేశంలో ఐఏఎస్ ఇస్ ద మోస్ట్ హైయెస్ట్ పోస్ట్ కదా. ఇంకా ఐఏఎస్ అంటే ఐఏఎస్ అంటే పెద్ద ఇది అనుకుంటున్నారా? బానిసలు అంటే. ఐఏఎస్లు బానిసలు కదా, మాట తూలుతున్నారు. బాగాను బానిసలు, మాట తూలుతున్నారు. బానిసలు ఎవరికి బానిసలు? బానిసలు ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ముఖ్యమంత్రికి బానిసలు ఐఏఎస్లు అంటే చెప్తున్నాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎన్ని ఉదాహరణలు చెప్పమంటారు? ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది భీమవరంలో. ఆ యొక్క ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేయాల్సిన పనులేనయ్యి. ఏం చేయాలి వాళ్ళు? ఏం చేయాలి వాళ్ళు? ఏంటి ఏం చేయాలి వాళ్ళు అంటున్నా. అంటే పేదల గుడిసెల్ని ఒక ఎమ్మెల్యే చెప్పాడని పోలగొట్టించేస్తారా? ఐఏఎస్లు, ఐపీఎస్లు బానిసలు మీరంటున్నారు. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట పరిధిలో పనిచేస్తే ఖద్దరు మనుగడ సాగించగలడా? మనుగడ సాధించగలదా, సాధించలేదన్నది ఖద్దరు విషయం కాదండి. నేను అడిగిన ప్రశ్నకి మీరు అడిగే ప్రశ్న శాసిస్తుంటే వ్యవస్థకి నిలబడి పోరాటం చేస్తే వాళ్ళు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు చేస్తారని వాళ్ళు బానిసల కింద పనిచేస్తున్నారు. మాట వినని వాళ్ళు ఏమవుతున్నారు? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కూడా జైలుకి పంపిస్తున్న వ్యవస్థ. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఆ రూల్ ప్రకారం వాళ్ళకి ఆ సంతకం పెట్టకూడదని తెలుసు, కానీ పోస్ట్ కావాలి కాబట్టి సంతకం పెట్టారు, జైలుకి పోయారు. మొత్తానికి మీ ఖద్దరు యొక్క కసి అంతా కూడా
బ్యూరోక్రాట్స్ మీద చూపిస్తున్నట్టు ఐఏఎస్లు బానిసలు అది ఇది అనేసి. అంటే వాళ్ళు డ్యూటీస్ కరెక్ట్గా చేశారనుకోండి. చేయనీరు కదా, ఇప్పుడు నన్ను 2 రోజులు హౌస్ అరెస్ట్ చేయనీరు కదా. అది కాదండి, 2 రోజులు హౌస్ అరెస్ట్ చేశారు, ఆ, అరెస్ట్ చేశారు. ఏమది నా ప్రాథమిక హక్కులు భంగం కలిగించడానికి కోర్టుకు వెళ్ళండి, ఎస్పీకి కోర్టుకు వెళ్ళండి. కోర్టుకి వెళ్తానని మూవ్ మీ హక్కులు చేస్తానే కాపాడుకోవడానికి అలా కదా కాదండి, చట్టం ఉండేది. కోర్టుకి వెళ్తాం. ఆ. ఎప్పుడు ఆ, కోర్టుకి ఎప్పుడు వెళ్ళాలి? 2 రోజులు వెళ్ళదు, ఇబ్బంది మీ పెట్టిన హక్కులకు తర్వాత- భంగం కలిగినప్పుడు అలా వెళ్ళొచ్చు. కాదండి, 2 రోజులు ఇబ్బంది పెట్టిన తర్వాత 3వ రోజు వెళ్ళాలి. ఇది మొదటి రోజు వెళ్ళండి, నా హక్కులకు భంగం కలిగిస్తున్నారని. ఎక్కడంటే కోర్టులో మీ హక్కు కదా, అది ప్రజాస్వామ్యం, మీ హక్కు కదా, పౌర హక్కు. ఏమంటే కోర్టు అంటే ఏమనుకుంటున్నారు?